హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారండి? నేనైతే పాలకూర ఫ్రై చేస్తున్నానండి. నేను ఎలా చేసుకుంటారన్నది నేను చూపిస్తున్నాను. ఆకుకూర కాబట్టి ఎక్కువ అవసరం లేదు. పాన్ పెట్టేసుకున్నాను, ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మసాలా సరుకులు వేసుకుందాం, పోపు దినుసులు. ఆయిల్ అయితే వేడెక్కిందండి. కొంచెం పచ్చిమిరపప్పు, ఈ ఆకుకూరలకి ఇవే బాగుంటాయండి టేస్ట్కి, కంపల్సరీ ఉండాలి ఫ్రై చేసుకునేటప్పుడు. అలాగే కొంచెం సాయమినపప్పు, కొంచెం ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర, అలాగే కొన్ని వెల్లుల్లి వేసుకోండి. కొన్ని సిమ్లో పెట్టుకోండి. ఈ పోపులు ఇవన్నీ వేయగలుగుతారు, కంపల్సరీ వేసుకోండి. పప్పు దినుసులు చాలా బాగుంటుంది టేస్ట్ ఫ్రైలో. ముఖ్యంగా ఆకుకూరలో ఫ్రై చేసుకున్నప్పుడు బాగుంటుంది, తోటకూర అయినా పాలకూర అయినా. వెల్లుల్లి ఎక్కువ అవసరం లేదండి, అలా వేగితే సరిపోతుంది. ఎండుమిర్చి కూడా కంపల్సరీ ఉండాలి, ముఖ్యంగా ఇందులో ఎండుమిర్చి ఉండాలండి. నేను ఒక 3 కాయలు తీసుకున్నాను, వాటి ఉంచుకొని వేసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం కలర్ మారిందండి పోపు. ఈ టైంలో అయితే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు కట్ చేస్తాను. ఆకుకూరలకి కంపల్సరీ ఉండాలండి ఉల్లిపాయలు ఫ్రైలో. తాలింపు మనం ఉల్లిపాయ వేసుకోకుండా మామూలుగా ఫ్రై పెట్టుకుంటే ఒక టేస్ట్ వస్తుంది, ఉల్లిపాయ వేసుకుని చేసుకుంటే ఒక టేస్ట్ వస్తుంది. నేను అన్నాను కదా, మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఉల్లిపాయ వేసేని అన్నద్దు పోపులో, ఎందుకంటే 2 కట్టలండి పాలకూర, అందుకే నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను. లేదంటే ఇందులో సగం సరిపోతుంది నాకు తాలింపుకి. ఓకేనండి, కొంచెం మట్టాలి. ఇందులోనే నేను పసుపు వేసుకుంటున్నానండి, ఎందుకంటే ఎలాగో మట్టాలి కాబట్టి ఇప్పుడు వేసేసుకోవచ్చు. పసుపు, అలాగే కల్లుప్పు, ఎందుకంటే ఆకుకూరలో వాటర్ వస్తుంది కదా, కరిగిపోతుంది, ఏం పర్వాలేదు. కల్లుప్పు చూసుకుని వేసుకోండి, ఆకుకూర కదా పెద్దగా పట్టదు. మళ్ళీ దగ్గరికి అయిన తర్వాత అంత ఉప్పు కష్టం అయిపోతుంది, అందుకని తగ్గించి వేసుకోండి. చాలా పోతే తర్వాత సాల్ట్ వేసుకోవచ్చు. సరే, బాగా కలిపేసుకుందాం. ఆయిల్ కూడా ఎంత పట్టదండి ఆకుకూరలకి, వాళ్ళకి చాలా మంచిది. సరే, బాగా కలిపేసుకుందాం. ఎప్పుడు పోపు అన్నదే మాడకుండా చూసుకుంటే కూర అన్నది బాగుంటుందండి. ఎప్పుడైనా సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకుందాం, ఎందుకంటే ఉప్పు వేసుకుంటే మగ్గుతుంది. ఒకసారి చూసుకుని ఎందుకంటే ఉల్లిపాయలు మగ్గాలి, లేదంటే కసకసలు ఆడుతూ ఉంటాయి మధ్యలో తినేటప్పుడు. కంపల్సరీ మీరు ఆకుకూరలో ఇలాగా తాలింపు పెట్టుకునేటప్పుడు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. వేసుకోకుండా ఒకసారి ఒకలా ఉంటుంది, వేసుకుంటే ఒకలా ఉంటుంది టేస్ట్. మాత్రం చూసుకొని వేసుకోండి, ఆకుకూర కాబట్టి దగ్గరకు అయిన తర్వాత మళ్ళీ ఉప్పు కష్టం అయిపోతుంది. థైరాయిడ్ ఉన్న వాళ్ళు పాలకూర తినకూడదు అంటారు, కానీ రేరుగా తినచ్చండి. దీనిలో పోషకాలు చాలా ఉంటాయి మనకు. హెల్త్కి చాలా అన్ని రకాలుగా, చాలా జుట్టు నుండి గోరు వరకు అన్ని రకాలుగా మంచి విటమిన్స్ ఉంటాయి ఇందులో. చాలా రేరుగా అయితే తినచ్చు, ఎక్కువ తినకూడదు, కానీ నెలకు ఒకసారైనా తినచ్చు, పర్వాలేదు. ఎందుకంటే దీంట్లో ఉండే విటమిన్స్ అండ్ మళ్ళీ దీంట్లో దొరకవు కదా మనకి, అందుకని. ఓకేనండి, ఇప్పుడైతే మనం ఆకుకూర వేసేసుకుందాం. 2 కట్టలు తీసుకున్నాను నేను. ఇలా మొత్తం వేసేసుకొని
మనం సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటామండి. అదే దగ్గరికి మగ్గిపోతుంది. ఆ వాటర్ అన్నది బాగా వేరే దాంట్లో వేసుకుంటే మనం జల్లు లాంటి దాంట్లో వాటర్ అన్నది దిగిపోతుంది. జల్లు లేకపోయినా ముందు మనం కడిగే స్ప్రేట్లో పెట్టుకోవచ్చు, తర్వాత మనం చేసుకోవచ్చు. ముందు కడిగితే విటమిన్స్ ఉండవంటారు, కానీ ఆకుకూర ముందు మనం తెచ్చుకునేటప్పుడు బాగోకపోతే ఏం చేస్తామండి, మరి శుభ్రంగా కడుక్కోవాలి కదా. ఈ రకంగా వేసేసుకోవడమే అంతానే. చూసారు కదా. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాల తర్వాత చూద్దామండి. కొంచెం దగ్గరికి అయిన తర్వాత కలుపుకుంటే వీలుగా ఉంటుంది. ఒకసారి చూసుకుందామండి. ఒకసారి కింద నుండి ఒకసారి కలిపేసుకుందాం. ఏమన్నా కళ్ళుప్పు అక్కడక్కడ కరగకపోతే ఎలాగైనా వాటర్ వస్తుంది కదా. ఇది ఆల్రెడీ మనం శుభ్రంగా మొత్తం వాటర్ లేకుండా వేసుకున్నా. చూసారు ఎంత వాటర్ రిలీజ్ అయిందో. అందులో కళ్ళుప్పు కూడా వేసుకోవడం వల్ల కూడా మనకు బాగా వాటర్ అనేది తొందరగా రిలీజ్ అవుతుంది ఆకుకూరలోది. అదే సాల్ట్ వేసుకుంటే అంత తొందరగా రిలీజ్ అవ్వదు. కళ్ళుప్పు వేసుకుంటేనే తొందరగా ఆకుకూర దగ్గరగా అవుతుంది. సరే ఇలా మొత్తం కలిపేసుకుంటే పచ్చిమిర్చి వేసుకున్న ఎండుమిర్చి కూడా వేసుకోండి. కంపల్సరీ వేసుకోవాలి ఎండుమిర్చి ఆకుకూరలో. తాలింపులో చాలా బాగుంటుంది టేస్ట్. దేని టేస్ట్ దానిదేనండి. చూసారు ఆల్రెడీ వాటర్ అంతా వచ్చేసింది, చాలా వాటర్ వచ్చేసింది. ఎందుకంటే ఆల్రెడీ ఇందులో పసుపు ఉప్పు కూడా వేసేసాం మనం. అంతేనండి. ఈ వాటర్లోనే బాగా మగ్గిపోవాలి. ఇందులో మనం వేయాల్సింది ఏమీ లేదు. మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకోండి. అట్లా మొత్తం పెట్టుకోదు, సిమ్లో పెట్టుకుని చేసుకుందాం. ఒకసారి చూసుకున్నామండి. చూసారా వాటర్ అంతా వచ్చేసిందో. అసలు వాటర్ లేకుండా వేసాను నేను. ఇదంతా కూడా ఆకుకూరలోనే. కళ్ళుప్పు వేసుకుంటే ఇలాగ మొత్తం వాటర్ అంతా వచ్చేస్తుంది బయటికి. తొందరగా కూడా వాటర్ రిలీజ్ అయితే కూర తొందరగా అయిపోతుంది మనకి. సాల్ట్ కంటే కళ్ళుప్పు మంచిది. అందుకే నేను వాటర్ వచ్చేది ఏదన్నా ఫ్రై ఉందంటే అందులో నేను కళ్ళుప్పు వేస్తానండి. అందులో కూడా సాల్ట్ వేయడానికి ఇష్టపడను నేను. సాల్ట్ కంటే కళ్ళుప్పే మంచిది. ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోవాలి. ఇప్పుడు ఆ వాటర్లోనే బాగా ఉడకాలి కూర. ఏదో ఆకుకూర ఇలాగ వేస్తే అయిపోతుందని అలా దించేస్తారు, అలా వద్దండి. ఆకుకూర కూడా ఉడకాలి బాగా. మూత పెట్టేసుకుందాం. తర్వాత చూద్దాం. సిమ్లోనే పెట్టుకోండి. ఒకసారి చూద్దామండి. ఇంకా వాటర్ ఉంది. హైలో పెట్టుకుందాం, దగ్గర ఉండాలి. ఎందుకంటే కూర బాగా మగ్గిపోయింది కదా. ఈ వాటర్ కూడా ఇంకిపోవాలి. చూసారా వాటర్లో చక్కగా ఉడికిపోయింది కూర అంతా. ఆకుకూరే కదా అని ఇలా వేసి ఇలా దించొద్దు, టేస్ట్ ఉండదు అంతగాని. ఇది వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత చూద్దాము నెక్స్ట్ ప్రాసెస్. ఇప్పుడైతే వాటర్ అంతా ఇంకిపోయిందండి. కారం వేసుకుందాం. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. నేనైతే వేసుకుంటానండి కారం. కొంచెం వాటర్ దగ్గరికి వచ్చింది కదా, ఈ టైంలో వేసుకుంటే కారం కూడా బాగా మగ్గిపోతుంది ఇందులోనే. చాలా సింపుల్ అండి. రైస్లోకి చపాతీలో కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కొంచెం వాటర్ ఉంది కదా, అది కూడా బాగా ఇంకిపోవాలి. కారం కూడా వేసేసుకున్నాం కాబట్టి అది కూడా బాగా మగ్గిపోతుంది. ఇప్పుడైతే మనం సిమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకుందాం. గిద్దలన్నీ వేసేసుకుని ఏం వేసుకోవద్దండి. మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకోండి. తర్వాత చూద్దాం. ఓకేనండి. ఒకసారి చూసుకుందాం. ఇందాక కారం వేసేసుకున్నాం కదా, వాటర్ అంతా ఇంకిపోయింది. కట్టేసుకోవచ్చండి. ఇలా ఉన్నప్పుడు కట్టేసుకుని సరిపోతుంది. చూసారా 2 కట్టలకి ఇంత అయింది కూర. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. ఒకసారి నేను చేసినట్టు ట్రై చేయండి నేను చెప్పినట్టు. ఓకేనండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్ అండి.